వడివడిగా వచ్చి మొట్టమొదటగా తన శాశ్వత చిరునామా చేరుకొని కళ్ల ముందు నిర్మాణమవుతున్న ఆంధ్రుని రాజధానిని చూస్తూ మన తెలుగు తల్లి బిడ్డ తన 125వ జయంతి రోజున ఎంత గర్వపడతారో కదా. ఎందుకంత భావోద్వేగం? విదేశీ పాలన సహించక అహింసావాదిగా గాంధీ అడుగుజాడల్లో నడిచారు. జైలు శిక్ష అనుభవించారు. కాని దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్న ఆంధ్రుడిని ఇంకా మదరాసి అని పిలుస్తుంటే ఆయన గుండె మదనపడింది. ఆ ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ప్రపంచపు మొట్టమొదటి అహింసావాది మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగం దేశాన్ని కదిలించింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అయినా సరే ఇన్నేళ్లు ఆంధ్రునికి ఒక శాశ్వత చిరునామా దొరకలేదు. కాని నేడు ఆ చిరునామా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుగుతుందంటే దానికి సాక్షిగా 58 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా ఆయన 125వ జయంతి రోజున ఆవిష్కారం కాబోతున్నారు. ఇది కాకతాళీయం కాదు, నాటి ఆయన సంకల్పం. ఆయన ఆత్మగౌరవాన్ని ఎంతో మంది మహానుభావులు భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లారు. నేడు రాజధానిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతూ అందులో అమరజీవి స్మారక మందిరం నిర్మించే బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు డుమ్డి రాకేష్ భుజాల మీద పెట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రస్టు సభ్యులు ప్రజలందరి సహకారంతో అమరావతిలోనే అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటూ మార్చి 16న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది ఈ చారిత్రక కట్టడం. నాడు ఆంధ్రుని అస్తిత్వం కోసం పడిన అడుగులు నేడు దేవతల రాజధాని అమరావతికి ధీటుగా ఒక అంతర్జాతీయ నగరానికి శ్రీకారం చుట్టాయి. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన త్యాగం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు.